ఇది నీ చిత్తమై ఉంటున్నది, ఇది నీ సన్నిధి, నీ కార్యమై ఉంటున్నది. ఈ దినం ఎవరికి విడుదలనో వారికి విడుదల, ఎవరికి ఆరోగ్యమో వారికి ఆరోగ్యం, ఎవరికి ఇదిగో నీ సన్నిధిలో ధైర్యమో వారికి ధైర్యమును మీరు ఇచ్చినందుకు వందనాలు. మా ప్రియులు ప్రార్థించిన ప్రార్థనలన్నీ కూడా మీరు విన్నారు. ఈ స్థలములో మా శరీరాల్లో ఏ దుష్టుని క్రియ కనబడకుండుగాక. అది చిన్నది కాదు, అది పెద్దది కాదు, ప్రతి అల్పమైంది గొప్పది కూడా, ప్రతి సాతాను క్రియలు మా ఒక్కొక్కరిలో యేసు నామంలో నశించునుగాక. యేసు క్రీస్తు నామపేట ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. మరి కొన్ని మాటలు దూరం నుండి వచ్చినటువంటి సహోదరుడు ప్రియుడు నవీన్ని బట్టి నేను ఎంతో మరి ఆత్మలో నింపబడి ఉన్నాను కాబట్టి కొన్ని మాటలు నేను జ్ఞాపకం చేస్తున్నాను. మనకు దేవుడు ఉండగా మనకు ఎవడు విరోధి లేడు. ఆమెన్. మన పక్షంగా దేవుడు ఉండగా, మన పక్షంగా యేసు ప్రభు ఉండగా మనకు విరోధి ఎవడు లేడు. ఆ మాటను మనము చదువుకుందాము. రోమా పత్రిక 8వ అధ్యాయంలో. నవీన్ ఈ మాటలు వినాలా? ఇక్కడ సమస్యలతో ఉన్న వాళ్ళు కూడా ఈ మాట వినాలా? ప్రత్యేకంగా నవీన్ అని ఎందుకు అంటున్నానంటే, ఇది సమయం కాదు, మన ఉపవాస ప్రార్థన సమయం అయిపోయింది. అయినప్పటికీ నన్ను కలిస్తే కానీ ఇంటికి తిరిగి వెళ్ళను అని ఆయన పట్టుతో వచ్చినాడు కాబట్టే దేవుడు నన్ను ఇక్కడి దాకా ఆరోగ్యంగా తీసుకొచ్చినాడు. చప్పట్లు కొడదాం ఒకసారి. ఇది దేవునికి కృతజ్ఞతగా చప్పట్లు. అంతేకాకుండా ప్రియునిలో దేవుడు ఉంచిన విశ్వాసాన్ని బట్టి నేను నమ్ముతున్నాను ఇది దేవుని యొక్క కార్యం. హల్లెలూయా. 8వ అధ్యాయంలో రోమపత్రికలో ఈ మాట స్పష్టంగా చెప్తున్నది. హల్లెలూయా. 31వ వచనం. ఇట్లుండగా ఏమందుము? సరే, ఈ సమస్యలన్నీ ఇట్లా ఉన్నాయి, దేవుడు మంచోడే, ఓకే. దేవుడు మనకు ఆయనను ప్రేమించే వారికి సమస్తము సమకూర్చి మేలు కొరకే జరిగిస్తాడు, ఓకే. శర్మ, దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? దేవుడు నీకు మేలు చేస్తా అంటున్నాడు. సరే, 8వ అధ్యాయంలో చెప్తున్నాడు, చచ్చిపోయినటువంటి మీ శరీరాలను యేసుక్రీస్తును లేపిన ఆత్మ మనల్ని కూడా లేపుతుందని చెప్తున్నాడు. ఆమెన్. చచ్చినోన్నే దేవుడు బ్రతికిస్తూ ఉంటే బ్రతికి ఉన్న మనం ఎందుకు భయపడాలి? ఏది కూడా మనల్ని ఏమీ ఎంత మాత్రం హాని చేయదు. హల్లెలూయా. మనం మరణంనకు భయపడు వారము కాదు. ఎందుకంటే మరణం అందరినీ కూడా దర్శిస్తుంది. ఆమెన్. మరణం అందరికీ, ప్రతి మానవునికి ఏమున్నది? మరణం ఉన్నది. మనం దైవ కుమారులమని 82వ కీర్తన చెప్పినప్పటికీ అయినను ఇతరులలో ఒకడు కూలినట్టు మీరు కూడా ఏమవుతారు? కూలుతారు. దేవుడు లేని వాళ్ళు ఏ విధంగా అయితే చనిపోతారో మనల్లో కూడా మనం కూడా చనిపోతామని వాక్యం చెప్తా ఉంది. మనం దేవుని బిడ్డలమైనప్పటికీ వాక్యమే సెలవిస్తున్నది, మరణమును తప్పించుట యెహోవా వశం. హల్లెలూయా. మరణమును తప్పించుట యెహోవా వశం. కాబట్టి నవీన్ భయపడకూడదు. హల్లెలూయా. ఇంతకుముందు కూడా నేను ఒక ఇంట్లో ఒక మాట విన్నాను. ప్రతి 6 సంవత్సరాలకి ఒక శవం ఇంట్లో. కానీ దేవుడు దాన్ని బ్రేక్ చేసిండు. వాస్తవమే, ప్రతి 6 సంవత్సరాలకి ఒకరి తర్వాత ఒకరు 3 చనిపోయారు. వాళ్ళకి అర్థమైపోయింది, ఓహో ప్రతి 6 సంవత్సరాలకు ఒకరు చనిపోతున్నారు. మరి సేవకునిగా ఆ స్థలంలో ఆ కుటుంబం కొరకు సంఘ పరిచర్యలో భాగంగా నన్ను నిలబెట్టినాడు కాబట్టి వాళ్ళు నాతో పంచుకున్నప్పుడు నేను ఇదే మాట చెప్పినాను, విశ్వాసం ఉంచండి, ఇప్పుడు అది జరగదు అని. హల్లెలూయా. మరి దేవుడు అది జరగకుండా ఈ దినం వరకు కాపాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. అందుకే నేను ఈ మాట స్పష్టంగా చెప్తున్నాను. మీరు ఓపికతో ఉన్నందుకు దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మరణంను తప్పించేది ఎవరట?
దేవుడు. క్రైస్తవులకైతే మరణాన్ని ఇచ్చేది కూడా ఎవరు? దేవుడే. 8వ అధ్యాయంలో రోమపత్రికలు అంటున్నాడు, చచ్చిపోవడానికి రెడీగా ఉన్న మీ శరీరాలను కూడా బ్రతికించేది దేవుడే అంటున్నాడు. పొందబోయే మహిమ ఎదుట ఇప్పుడున్న శ్రమలు ఎన్నదగినవి కావు అని అంటున్నాడు. ఇక కష్టాలు వస్తాయి, ఇప్పుడు శ్రమలు, కొన్ని శ్రమలు మనం ఓర్చుకోవచ్చు, కొన్ని బాధలు ఓర్చుకోవడానికి లేదు. దుష్టుడు మనల్ని తొక్కుతూ ఉంటే మనము కాళ్ళ కింద బట్టలాగా అయిపోవాల్సిన అవసరం లేదు. ఎదిరించాలి దుష్టుని, దేవునికి లోబడి అపవాదిని ఎదిరించాలి. అపవాది దయ్యపు శక్తుల రూపంలోనో, రోగం రూపంలోనో, అప్పు సమస్యల రూపంలోనో, పిల్లల రూపంలోనో, ఏదో ఒక రూపంలో మనల్ని శోధిస్తూ ఉంటాడు. వాడు ఏ రూపంలో వస్తున్నాడో మనం పసిగట్టాలి అని అంటే మనకు వివేచన వరం కావాలి. ఆమేన్. ఈ వివేచన వరము అంటే ఏదో గాలిలో ఊడిపడదు. ఇది మంచిది, ఇది చెడ్డది అని అంటే ఈ వివేచన వరము మరి అనుభవంతో వస్తుంది. పరిశుద్ధాత్మను కలిగి మనం నడుస్తున్నప్పుడు, ఓ ఇది మంచిది, ఇది చెడ్డదని దేవుడు నేర్పిస్తూ ఉన్నప్పుడు మనకు వివేచన వరం అనేది ఎక్కువైతే ఉంటుంది మన జీవితాల్లో. హల్లెలూయా. ఈ డిజర్నింగ్ అనే ఆత్మ, వివేచన ఆత్మని, ఈ వరాన్ని మనం పొందుకోవాలని అంటే పరిశుద్ధాత్మతో నడవాలి మనం. ఆమేన్. సో అందుకే ఈ మాట నేను స్పష్టంగా చెప్తున్నాను మీకు. ఇట్లుంటే ఏమంటాం? ఇట్లుండగా ఏమందుము? దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? దమ్ముండాలి ఈరోజు. ఈ శరీరంలో ఉండే దమ్ము కాదు, నీ మైండ్లో ఉండే దమ్ము కాదు, ఆత్మలో నీవు ధైర్యం కలిగి ఉండాలా. హల్లెలూయా. ఆత్మలో నీవు ధైర్యం కలిగి ఉండాలంటే వాక్యం చేత నింపబడాలా. ఆమేన్. రెండవది ప్రార్థన చేత నింపబడాలా. ఆమేన్. అమ్మ మీకు అర్థమవుతుందా? అయ్యా దావీదు, నీ శరీరమే దేవుని ఆలయం. ఈ దేవుని ఆలయంలో ధూపం ఎప్పుడు ఉండాలా? హల్లెలూయా. నీ శరీరం ఏంటిది? దేవుని ఆలయం. ఈ శరీరంలో ఎప్పుడు ఏముండాలా? ప్రార్థన అనేది ఉండాలా. హల్లెలూయా. దేవుని ఆలయం నీ శరీరం. ఇందులో ఎప్పుడు వాక్యము, సత్యము ప్రకటించబడాలా. యెరూషలేము నుండి యెహోవా వాక్కు బయలుదేరుతూ ఉంటుంది. హల్లెలూయా. సియోన్లో నుండి ఆయన మాటలు వెళ్తూ ఉంటాయి. హల్లెలూయా. మన నోట్ల నుండి ఏం రావాలా? దేవుని మాటలు రావాలా. ఆమేన్. హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. ఇప్పుడు మన హృదయం అనగా మన ఆత్మ దేని చేత నింపబడాలి? దేవుని ఆత్మ చేత అతకబడాలి. దేవుని ఆత్మ అంటే ఏదో కాదు, వాక్యమే. హల్లెలూయా. క్రీస్తు ఆత్మ అంటే వాక్యమే. హల్లెలూయా. సో ఇప్పుడు నేను మరలా మొదటికి చెప్తున్నాను, ఈ దేవుని మందిరం అని మనం అనుకుంటున్నాం ఈ కట్టడాన్ని. దాని గురించినటువంటి మాట కూడా దేవుడు అన్నాడు. ఏమన్నాడు? యెషయా గ్రంథం 56:7లో నా మందిరము సమస్త జనులకు ప్రార్థన మందిరం అనబడును. హల్లెలూయా. నా మందిరము సమస్త జనులకు ఏమనబడుతుందంట? ప్రార్థనా మందిరము. హల్లెలూయా. అంతేకాకుండా ఈ దినం మనము జ్ఞాపకం చేసుకోవాలి, మరణ భయము మనల్ని ఏమీ చేయదు. హల్లెలూయా. కొన్నిసార్లు నాకు కూడా మరణ భయం అనిపిస్తుంది, కానీ వెంటనే వాక్యం అక్కడ వచ్చేసి నిలబడుతుంది. హల్లెలూయా. ఎందుకంటే వాక్యం చేత నింపబడ్డప్పుడు వాక్యం మనతో సహవాసం చేస్తుంది. ఆమేన్. వాక్యమై ఉన్న దేవుడు మనతో సహవాసం చేస్తాడు. నువ్వు కష్టంలో ఉండి భయపడుతున్న వేళలో వెంటనే నేను ఉన్నానని నీకు అక్కడ నిలబడతాడు. పర్సనల్గా మీరు చూస్తారు అది. మీరు నిజంగా దేవుని యొక్క కృపలో ఆనందించు వారైతే. అందుకనే నవీన్ ఒక్కనికే కాదు ఈ దినము, అలాగ ఎంతమందో సఫర్ అవుతూ ఉన్నారు. బ్లడ్ లైన్ కర్సెస్ అని, నా శాపమునంతా క్రీస్తు తీసివేసినాడు అంటున్నాడు. ఓకే, కానీ దయ్యము ఇంకా మనల్ని ఏల్తా ఉన్నది.
ఎందుకంటే ఎక్కడో ఒక దగ్గర మనం దానికి అవకాశం ఇస్తూ ఉన్నాం. దాని బిడ్డల్ని మనము కంటున్నాం కాబట్టి దాని బిడ్డలు మనలో పెరుగుతున్నన్ని దినములు దానికి అధికారం ఉంటుంది మన మీద ఏలుబడి చేయడానికి. మన కొరకు దేవుడు రక్తం కార్చినప్పటికీ ఆ రక్తాన్ని నీవు నమ్మక, ఆ వాక్యాన్ని నీ కొరకు ఇచ్చినప్పటికీ ఆ వాక్యాన్ని నీవు ధ్యానించక ఆ బలాన్ని, ఆ శక్తిని నీవు కోల్పోతున్నావు. ఆమెన్. రేనాడ్ బాంకే గారు చెప్పినట్టుగా ఈ లోకంలో సబ్బున్నది మైల తీసేయడానికి స్నానం చేసేటప్పుడు కదా. సబ్బు ఉన్నది కాబట్టి అందరు మైల పోతుందా? ఎవడు సబ్బు తీసుకొని తన శరీరానికి రుద్దుకొని తన మైలను పోగొట్టుకుంటాడో వాడికి మైల పోతుందా చెప్పండి? సబ్బు ఉన్నది కదా అనగానే సరిపోతుందా? అలాగే యేసు రక్తము ఉన్నది, దేవుని వాక్యం ఉన్నది, ఆయన పరిశుద్ధాత్ముడు మనతో ఉన్నాడు అని అంటే సరిపోదు. ఆయనను మనం కలిగి ఉంటేనే మనకున్న బంధకములన్నీ తెగిపోతాయి. ఆమెన్. హల్లెలూయా. కాబట్టి నేను చెప్తున్నాను, దేవుని మందిరము ప్రార్థన చేత నింపబడాలి. శుక్రవారం నాడు ఒక్కరోజు ఉపవాసం ఉండి ప్రార్థన చేయగానే పొగ పెట్టి ఇక ఊరుకుంటే సరిపోదు. 6 దినాలు కూడా ఇక్కడ ధూపము వేయబడుతూనే ఉండాలి. ఇక్కడ పొగ చేత నింపబడాలి. రాజుల గ్రంథంలో చూస్తే సొలొమోను, ఆమెన్, ఆయన ఆ మందిర ప్రతిష్ఠ చేసినప్పుడు ఏం జరుగుతుంది? ఆ మందిరం అంతా కూడా గొప్ప ధూపము చేత నింపబడుతుంది. హల్లెలూయా. పొగ ధూపం అంటే ఏంది? నా ప్రార్థన ధూపం వల్లే అంటాడు భక్తుడు. ప్రార్థన అనేది మందిరంలో ఉండాలా? ఆమెన్. కర్ణమ్మ, ప్రార్థన అనేది ఏం చేయాలి? ఇక్కడ ఎంత చిన్న ఊదిబత్తిలాగా పొగ ఇచ్చాడు. ఎటువంటి పొగ ఉండాలన్నది? ఈ మందిరం అంతా అన్ని టైంలో ప్రార్థన చేత నింపబడాల. అది మరి దేవుడు మనకి నేర్పిస్తూ ఉన్నాడు. నీ మందిరం అంతా దేవుని వాక్యం చేత, నీ ఆలయం, దేవుని ఆలయమైన నీ శరీరము దేవుని వాక్యం చేత నింపబడ్డప్పుడు, వాక్యము నిన్ను ఏలుబడి చేస్తున్నప్పుడు కలలో కూడా దుష్టుడు నిన్ను జయించడు. హల్లెలూయా. దుష్టుడు ఎన్నో కోరికలు కోరుతాడు కానీ ఏ కోరిక కూడా తీర్చబడదు. హల్లెలూయా. కాబట్టి ఈ దినము నవీన్ జీవితంలో జరగాల. కలలు, దర్శనములు, నిద్రలో జరిగిన కార్యములన్నీ సత్యమే. యాకోబు ఒక రాయిని తీసుకొని తలగడగా పెట్టుకొని ఒక పిల్లలాగా పెట్టుకొని పండుకుంటే యాకోబుకు ఒక కల వచ్చింది. ఏమొచ్చింది? నిచ్చెన భూమి మీద నుండి ఆకాశంను అంటున్నంతగా ఒక నిచ్చెన వేయబడ్డదని. ఆమెన్. దూతలు ఎక్కుతున్నారు, దిగుతున్నారు. నమ్ముదామా కళ? నమ్మాల్సిందే. యోసేపుకు కలలో దేవుడు ఏం చేసినాడు? మరియమ్మను వదిలేద్దాం అనుకుంటే దర్శించినాడు. దూత వల్లని దర్శిస్తూనే ఉంది. ఆమెన్. కళల ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. అదొక మార్గం ఎంచుకుంటాడు దేవుడు. కళల ద్వారా మాట్లాడతాడు. దయ్యం కూడా అలాగే మనల్ని కళలో ఏం చేస్తుంది? మాట్లాడుతూ ఉంటుంది. కళలో మాట్లాడింది నిజం అవ్వకుండా ఉండడానికే ప్రార్థన అనేది ఉండాలి. ఆమెన్. వాక్యములో లేనిది ఏదైనా నీకు కలబడ్డది అని అంటే, నీకు కలలో ఏదైనా వాక్యానికి విరోధమైంది వచ్చిందంటే, ఉదయం లేవగానే ఇది దయ్యం నుండి వచ్చింది, యేసు నామములో నేను శపిస్తున్నా, ఈ కల నా జీవితంలో నెరవేరకుండునుగాక అని ప్రకటించాలా. ఆమెన్. అది నిజం కావద్దని నీ నోటి నుంచి బలంగా నువ్వు చెప్తే అది అట్లే జరుగుతుంది. అందుకనే నీ నోరు దేవుని నోరుగా మారాలా. హల్లెలూయా. ఆమెన్. మందిరం దేని చేత నింపబడాలా? ప్రార్థన చేత నింపబడాలా. ఆమెన్. సంఘం ప్రార్థిస్తే బంధకాల్లో ఉన్నటువంటి, చెరసాలలో ఉన్నటువంటి పేతురు విడుదల పొందినట్టు ఈ దినం మనం అందరం, దావీదు, ఎస్తేరమ్మ, కర్ణమ్మ, శారమ్మ, వీళ్ళందరూ కూడా ప్రార్థన చేస్తే, శ్యామలమ్మ, ఏంజల్ కానీ, అన్న కానీ,
ఇదంతా మనమంతా సంఘముగా నవీన్ కొరకు ఇప్పుడు ప్రార్థన చేస్తే నవీన్కున్న బంధకాలు ఏమవుతాయి? ఎంతమంది నమ్ముతున్నారు? అందుకనే నవీన్ నమ్మాలి ఈ మాట. మొట్టమొదటిగా దేవుడు నీ పక్షం ఉండగా నీకు విరోధి ఎవడు లేడు. ఆమెన్. ఒకవేళ నీ శత్రువు ఎవడన్నా ఉన్నాడు అని అంటే వాడు మనిషి కాడు, మనుషులు కాదు మన శత్రువులు. మనం పోరాడేది కంటికి కనిపించని ఆత్మ సంబంధమైన యుద్ధాలు ఇవి. ఆమెన్. చీకటి శక్తులు, అంధకార శక్తులు, లోకనాథులు, మాంత్రిక శక్తులు, దయ్యములతో, భూతములతో, ఇంకా సాతానుతో, అపవాదితో, శోధకునితో మనము పోరాడుతున్నాం. ఆమెన్. మనుషుల మీద మనం ఎటువంటి బాధ పెట్టుకోకుండా వారిలో పనిచేయుచున్న దయ్యముల మీద మనము అజ్ఞానంని మనము ఫైట్ చేయాలి. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది మాట? నేను ఇవన్నీ కూడా రిఫరెన్స్లు తీయించట్లేదు, ఎందుకంటే మరి మీరు నా కొరకు ఎదురు చూశారు. చాలా సంతోషం. వాక్యమే చెప్తుంది అంత్య దినములు ఇవి. ఏం దినములు ఇవి? అంత్య దినములు. 2-3 చోట్ల మనం ఆ మాట చూస్తున్నాం. కాబట్టి ఈ అంత్య దినముల్లో దేవుని మందిరము ప్రార్థనా మందిరము అనబడాలా. ఆమేన్. ఇప్పుడు ఉన్నటువంటి మన మందిరంలో ప్రార్థన తప్ప ఇంకా దేని చేత ఈ మందిరం నింపబడకూడదు. హల్లెలూయా. ప్రార్థన ప్రార్థన ప్రార్థన. శుక్రవారం రాత్రి కూడా ప్రార్థనే. ఆమేన్. ఈ దినం రాత్రి కూడా ఇక్కడ ప్రార్థన జరుగుతుంది. హల్లెలూయా. ప్రార్థన సీరియస్ తీసుకుందాం, వాక్యాన్ని నమ్ముదాం. మొన్నటి దినం మనం విన్నాం 119 కీర్తన 165 వచనంలో, యెహోవాను ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలుగుతుందంట. ఈరోజు నీవు దేవుణ్ణి ప్రేమిస్తే, ఆయన వాక్యాన్ని ప్రేమిస్తే ఖచ్చితంగా నీకు నెమ్మది కలుగుతుంది. వాక్యాన్ని ప్రేమించే వాళ్ళు కావాలా, వాక్యాన్ని ఇష్టపడే వాళ్ళు కావాలా. ఈ లోకంలో వాక్యం తప్ప మిగతా అన్నీ కూడా మనకు ఆకర్షణీయంగానే ఉంటాయి. ఒక 1000 రకాలు ఉన్నాయంటే ఆ 1000కి 1000 కూడా నిన్ను ఆకర్షిస్తూనే ఉంటాయి. లోకంలో ఉన్న ప్రతిదీ నిన్ను ఆకర్షిస్తుంది, కేవలం దేవుని సంగతులు తప్ప. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి మరి ఈ విధంగా వాక్యాన్ని, ప్రార్థన జీవితాన్ని కలిగి ఉన్న వాళ్ళ జీవితంలో దుష్టుడు ఏమి చేయడు. అందుకే అంటున్నాడు, దేవునికి లోబడి ఉండండి, అపవాదిని ఎదిరించండి. మనం ఎదిరించాలా, దేవుడు ఎదిరిస్తాడా? హల్లెలూయా. ఆల్రెడీ దేవుడు అంటున్నాడు, సిలువలో నేను ప్రాణం పెట్టి దుష్టుని యొక్క తలను నేనేం చేసిన, తొక్కేసిన అని అంటున్నాడు. హల్లెలూయా. నీవు దేవునికి లోబడితే నీ నోటి మాట అట్లే నెరవేరుతుంది. ఆమేన్. హల్లెలూయా. యేసు ప్రభు ఆల్రెడీ విజయం పొందినాడు. మనం కూడా విజయం పొందిన వాళ్ళుగా ఉండాలి అని అంటే మనం దేవునికి లోబడాలా, వాక్యానికి లోబడాలా. వాక్యానికి ఎంతమంది లోబడతారు? చేతెత్తండి. దేవుడు అందరినీ చూస్తున్నాడు. వాక్యానికి లోబడే వాళ్ళు మాత్రమే దుష్టుని ఎదిరించగలుగుతారు. నువ్వు వాక్యానికి లోబడకుండా దయ్యపు శక్తులతో, మంత్రిక శక్తులతో పోరాడినావు అనుకో, అవి అంటాయి, అరే నువ్వు తెలుసు, నీ బ్రతుకు తెలుసు, నీ యేసుప్రభు తెలుసు అని అంటది. నీవెవడో అన్నీ తెలుసు మాకని మనకు నష్టమే చేస్తాయి. అందుకనే మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. హల్లెలూయా. కనుక ఈ సమయంలో మరి ఈ మాటలు నేను జ్ఞాపకం చేస్తున్నాను అంతే. యెషయా గ్రంథం చెప్తున్నది మొదటి 5వ అధ్యాయంలో 2వ అధ్యాయంలో ఏమంటున్నాడు ఇక్కడ 5వ వచనంలో, 5వ వచనం కాదు, 3వ వచనం. యెరూషలేములో, సియోనులో నుండి ధర్మశాస్త్రము, యెరూషలేము నుండి యెహోవాకు బయలు వెళ్ళును. ఆమెన్. సంఘంలో నుండి వాక్యం బయటకు వెళ్ళాలా. ఆమెన్. సంఘంలో నుండి ఏం వెళ్ళాలా? వాక్యం బయటకు వెళ్ళాలా. సంఘంలో ఏముండాలా? వాక్యం ఉండాలా. ఆమెన్. నా మందిరము ప్రార్థనా మందిరం అనబడునంటే ఇక్కడ మందిరంలో ఏముండాలా?
ప్రార్థన ఉండాలి. అందుకే యేసుప్రభు అంటున్నాడు, నా మందిరం ప్రార్థన మందిరంగా ఉండాలంటే మీరు దొంగల గుహ చేసిరంటే దయ్యంలను తీసుకొచ్చి పెట్టుకున్నారు సంఘంలో అంటున్నాడు. కొందరికి సేవ పరిచర్యలో సంఘాలు ఎట్లెట్లా నడుస్తున్నాయి వింటూ ఉంటే దొంగల గుహగా మారిపోయినాయి. ఏమైనాయి? దొంగల గుహ. వాడు దొంగ ఒక దొంగతనం చేసి ఊకుంటాడా? వాడిని పనే దొంగతనం చేస్తూనే ఉంటాడు. కాబట్టి సంఘాలు చాలా జాగ్రత్తగా ఈ మధ్యాహ్న కాల సమయం ఈ మాటను మనం తీసుకుందాం. మన సంఘములో దేవుని యొక్క వాక్యము విడుదల కావాలా. ఆమేన్. దేవుని ధర్మశాస్త్రం విడుదల కావాలా, సత్యం విడుదల కావాలా, వాక్యం ఉండాలి, ఇక్కడ ప్రార్థన ఉండాలా. అప్పుడు అద్భుతములు మనం చూస్తాం. ఆమేన్. ఈ దినం నవీన్ విడుదల పొందినాడు. ఎంతమంది నమ్ముతున్నారు? ఆ యొక్క బ్లడ్ లైన్ కర్సెస్ అంతా కూడా వాళ్ళ తాత ముత్తాతల నుండి సేమ్ వస్తుందని గ్రహించినారు. కాబట్టి అది ఈ రోజుతో దానికి కత్తెర పెట్టేయాలా. ఆమేన్. ఈరోజు అది విరిగిపోవాలా. ఆమేన్. హల్లెలూయా. ఇంకో కొన్ని మాటలు నేను జ్ఞాపకం చేస్తాను. ఇదే రోమపత్రికలో 8వ అధ్యాయంలోనే మనకు వాక్యంలో నుండే మనకు మనమే ధైర్యం తెచ్చుకోవాలా. ఏమంటున్నది ఇంకా? ముప్పై 35వ వచనం, 8:35. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడేవాడు నిన్ను ఎవ్వడు కూడా విడదీయలేడు దేవుని ప్రేమ నుండి. ఆమేన్. దేవుని ప్రేమ నుండి నేను ఎవ్వడు కూడా ఎడబాపలేడు. దయ్యం ఎన్ని ప్లాన్స్ వేసినా, ఎన్ని కథలు పడ్డా నిన్ను దేవుని ప్రేమ నుండి ఎడబాపలేదు. హల్లెలూయా. శ్రమ అయినను, నీకు ఏదైనా కష్టం వచ్చినా అది నిన్ను దేవుని యొద్ద నుండి విడదీయలేదు. శ్రమ కూడా వచ్చినా నువ్వు సహిస్తావు. బాధ అయినను, బాధలు వస్తాయి. బాధ రాగానే దేవుణ్ణి విడిచిపోతుంటే విడవరు. నిజంగా దేవుని ప్రేమించే వాళ్ళు శ్రమ అయినను, బాధ అయినను, శిక్ష అయినను, హింస అయినను, ఇంకేమంటున్నాడు? హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపునా? అందును బట్టి నేను మీకు చెప్తున్నాను, క్రీస్తు ప్రేమ నుండి 39వ వచనం చివరి మాట చెప్తున్నా. అందుకే ప్రభువైన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాం. ఆమేన్. ఎవరి జీవితంలో అయితే వాక్యము ప్రార్థన ఉంటుందో వాళ్ళకి ఎదురుగా ఏదొచ్చినా దేవుని నుండి దూరం చేయవు. ఆమేన్. సో నీతో దేవుడే ఉంటే నీకెందుకు భయం? భయం లేదు. అందుకే భయపడకము, భయపడకము, భయపడకము అనేది వాక్యము చెప్తా ఉంటున్నది. ఆమేన్. ఒక మాట చెప్దాం, నీవెప్పుడు భయపడతావో అప్పుడే చచ్చిన వాడితో సమానం. ఆమేన్. నువ్వు భయపడ్డావంటే అప్పుడే చచ్చిపోయినావు నువ్వు. అందుకనే మనము భయపడడానికి సెలవు లేదు. నిన్నెవడు భయపడమంటున్నాడు? నీ దేవుడా? ఎవ్వరు కూడా నిన్ను విడదీయలేరు దేవుని దగ్గర నుండి. హల్లెలూయా. ఆయన చెప్పిన మాట చెప్పినట్టుగా చేసే నమ్మకమైన దేవుడు. హల్లెలూయా. ఆయన ఏదైనా మాట ఇస్తే అది ఖచ్చితంగా నెరవేర్చే దేవుడు. కళ్ళు మూసుకుందాం అందరం కూడా. ఈ సమయంలో మన మధ్యలో ఉన్న నవీన్ మన సంఘం ఎదుటకు వచ్చి ఇక్కడ నిలబడతాడు. అప్పుడు మనమందరం కూడా మరి చేతులు చాపి ఆయన కొరకు ప్రార్థించి, ఆయనను దీవించి, ఆయనను వెలిగించడానికి పరిశుద్ధాత్మ శక్తి ఆయనను తాకి, ఆయన వెలిగి తిరిగి ఆయన ఊరికి వెళ్ళి ఆయన అనేకులకు ఆ వెలుగును పంచే స్థితిలో ఆయనను ఆశీర్వదించుదాం. ఆమెన్. అందరం కూడా కళ్ళు మూసుకుందాం. దేవుడి మాటలు మన మేళ్ళ నిమిత్తమై దీవించును గాక. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. కమ్ నవీన్, యు కమ్ హియర్.